ఇక్కడ ఈ రోజున ఇంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగబోవడం అంటే ఇప్పటి వరకు కూడా నక్కపల్లి కానీ లేకపోతే ఇటు చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇంత భారీ పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీ వస్తుందనేది ఎవరు అనుకోలేదు. సో ఒక స్థానిక వ్యక్తిగా నీ అభిప్రాయం ఏంటి? నువ్వు అనుకున్నావా ఇంత పెద్ద ఫ్యాక్టరీ వచ్చుద్ది? ఈ ఆర్సిఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్ మా నక్కపల్లి ప్రాంతానికి రావడం మా నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ ఎంతగానో వెనకబడినటువంటి నియోజకవర్గం. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేక చాలా మంది యువత చదువుకున్నప్పుడు కూడా నిరుద్యోగంతో మిగిలిపోవడం ఉండేది. ఈ ప్లాంట్ రావడం వల్ల సుమారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 60,000 నుంచి 70,000 మందికి 1,50,000 కోట్ల పెట్టుబడులతో ఈ స్టీల్ ప్లాంట్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ ప్లాంట్ పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అలాగే మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు స్థానిక శాసనసభ్యురాలు గౌరవ శ్రీమతి శ్రీ వంగలపూడి అనిత గారికి మా యువత అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తాం. ఇప్పటి వరకు అన్న ఇక్కడ ఈ చుట్టుపక్కల చూడాలంటే స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ, గాజువాక ఆ డెవలప్మెంట్ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ మీకు ఇటు పక్కన ఇంత పెద్ద భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ రావడం అంటే యువతకు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నారా మీరు? తప్పనిసరిగా వస్తాయని చాలా నమ్మకంగా అయితే ఉన్నాం. కంపల్సరిగా వస్తాయని దృఢ సంకల్పంతో అయితే ఉన్నాము. దీనికి మేము స్వాగతిస్తున్నాం యువతగా. సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని ఆయన తాపత్రయం కానండి. ఎలా అనిపిస్తుంది ఆయన? చాలా చాలా ఆనందంగా ఉందండి. అప్ టు ఎలక్షన్లో చెప్పినట్టుగా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నందుకు ఇలాంటి భారీ పరిశ్రమలు రావడం వల్ల అది నిదర్శనం అని మేము నమ్ముతున్నాం. గత 5 ఏళ్లలో పరిస్థితి ఏంటన్నా? వైసీపీ హయాంలో కనీసం పెట్టుబడులు పెట్టేలాగా లేకపోతే పరిశ్రమలు తెచ్చేలాగా ఉద్యోగాలు కల్పించేలాగా వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేశారా? గతంలో చూసుకుంటే ఏమీ లేదండి. గతంలో ఇక్కడ పైక్రోపేటలో గొల్లబాబురు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా చేసి ఒక్క 5 రూపాయలు సీసీ రోడ్లు కానీ లేదనుకుంటే పరిశ్రమలు తేవడంలో కానీ విఫలమయ్యారని తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద లోకేష్ గారు యువ నాయకుడిగా, ఒక పక్క ఐటీ శాఖ మంత్రిగా, మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? సూపర్ అన్న. యువకాలంలో ఏదైతే యువతకు 20 లక్షల నుంచి 30 లక్షల ఉద్యోగాలు తేవడం కల్పనే ధ్యేయంగా యువత కష్టాలు నష్టాలు చూసి పాదయాత్రలో ఈ రోజు ఇంతటి భారీ పరిశ్రమలు తీసుకురావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ బాబు గారి మీద ఒక నమ్మకం అయితే మాత్రం ఫ్యూచర్ నాయకుడిగా కలుగుతుంది. సో ఆనందమేనా మీకు ఇటు పక్క ఇంత పెద్ద భారీ పెట్టుబడి? చాలా చాలా ఆనందం అండి. మా ఉత్తరాంధ్రకే చివరున్నటువంటి నియోజకవర్గం ఉత్తరాంధ్ర మొత్తానికి ఇది పెద్ద పరిశ్రమ రావటం, అది మా ప్రాంతానికి రావడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అసలు ఈ పాయకరప నియోజకవర్గంలో పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందుతానైతే ఎవరో కూడా కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే తెలుగువారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖపట్నంలోనే కొన్ని 100,000 మంది అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అలాంటి తరుణంలో మన పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో అసలు ఇక్కడ ఏంటంటే నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితుల్లో మా అనితమ్మ ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు, అసలు ఆవిడ నిద్రపోయిందో లేదో కూడా తెలియదు, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా అస్సలు పక్కన పెట్టుకొని ఇది అభివృద్ధి చెందాలి, అందులోనూ నియోజకవర్గంలో 4 మండలాల్లో నక్కపల్లి మండలం అభివృద్ధి చెందాలనే దిశగా మన ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ బాబు గారు, ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరినీ రాత్రింబవళ్ళు వాళ్ళు బతిమాలకోనో ఏదో చేసి ఎక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఇక్కడైతే నా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికంగా ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పేసి ఆవిడ దృఢ నిశ్చయంతో ఎంతో చేశారు. అలాగే మేము కూడా స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనే ఉద్దేశంతోనే మేము అందరం కూడా ఇక్కడ అభివృద్ధి మేమైతే చాలా స్వాగతిస్తున్నాం. మా గ్రామం తరపున ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే మీటింగ్లో కూడా మొత్తం వేలాది మంది ఇక్కడి నుంచి తరలి వెళ్ళి ఆ మీటింగ్ ని సక్సెస్ చేస్తారని చెప్పేసి మేము అందరం కూడా. సో కాన్స్టిట్యున్సీ కూడా ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ సార్. దాదాపుగా అంటే చదువుకున్న యువత కానివ్వండి, లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువుకోలేక 10th తో ఆపేసిన వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా వలస ఉద్యోగాలు లేకపోతే వలస కార్మికులుగా పనిచేసే పరిస్థితుల నుంచి ఈరోజు మాకంటూ ఒక ఫ్యాక్టరీ ఇక్కడ దగ్గరలో ఉంది, మా ఇంటి దగ్గరలోనే మేము చేసుకోగలుగుతాం, మా తల్లిదండ్రులకు ఎదురుగా వాళ్ళని మేము పోషించుకోగలం అనే ఒక ధైర్యం అనేది వచ్చింది అనుకోవచ్చు అంటారా? అలాగే వాళ్ళకి అవకాశం కూడా ఇస్తారంటారా స్థానిక వాసులకి? ఇది 100% మేమైతే అనుకుంటున్నాం సార్. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అన్నది మాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి సుదూర ప్రాంతాలు తెలంగాణ అవనవ్వండి, విశాఖపట్నం అవనవ్వండి, హైదరాబాదు సుదూర ప్రాంతాలు ఏదైతే పారిశ్రామికంగా ఉన్నదో అక్కడికి కాస్త కోస్తో ఏదో ఉద్యోగాలు ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిపోతున్నారు. అలాంటి తరుణంలో మా చుట్టుపక్కల ఒక స్టీల్ ప్లాంట్ కానీ మిగతా ఏదైతే ఏర్పాటు చేస్తారో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి స్థానికంగా మా యువతకి ఉద్యోగాలు అయితే వస్తాయని ఆశ ఉంది. ఆశని నెరవేరుస్తారని మాత్రం మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా
నిరుద్యోగులు అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళి ఒక 10,000 20,000 సంపాదించుకొని అక్కడ ఉండే కన్నా ఇక్కడే ఉండి సొంతంగా మామ గ్రామాల్లో ఉంటూ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. గత 5 ఏళ్లలో సార్, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి యువతకి. ఎందుకంటే నా ఎస్సీ నా బీసీ అని ఆయన స్లోగన్ తప్ప ఏం చేశారు ఈ కాన్స్టిట్యున్సీకి? ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ప్రధానంగా ఎస్సీ సార్, కాన్స్టిట్యున్సీ ఇది ఎస్సీ నియోజకవర్గం అని పేరు తప్ప ఎంతవరకు గత 5 సంవత్సరాలలో కనీసం నడవడానికి వాహనాలు వెళ్ళడానికి రోడ్డే లేదు. అలాంటిది ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూడండి, ఈ అందమైన సుందర సువిశాల ప్రపంచంలో రహదారి ఎట్లా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మన అభివృద్ధి అనేది తెలుస్తుంది. ఏదో 4 అకౌంట్లో 4 రూపాయలు వేసేసినంత మాత్రం అభివృద్ధి అనిపించుకోవట్లేదండి. కానీ రోడ్లు, తాగునీరు, మనిషికి ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. దానికన్నా మనకి ఏం కావాలండి? సో మీరు అన్నట్టు సార్, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూనే మరోవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకోవైపు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు? కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కడు ఆడ మగ చిన్న పెద్ద ముసలి మొత్తుకు అనే తేడా లేకుండా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. నువ్వు ఒక విషయం చెప్పాలంటే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న బాట మనసులోనే ఉంది. వాళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ఈ అభివృద్ధిని చూసి లోపలికైతే సంతోషంగా ఉంది కానీ బయటికి మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి పార్టీలు చూసుకుంటారు కాబట్టి మేమైతే పార్టీలకు చూడలేదండి. మేము అందరూ సమానమే. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి. ఈ రోజు వీళ్ళు ఉంటారు, రేపు ఒకరు ఉంటారు. చరిత్ర సృష్టించే విధంగా మా అనితమ్మ అడుగులు వేసింది. దానికి మొట్టమొదటి అడుగు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారు ఎవరైతే దీనికి సహకరించారో ప్రతి ఒక్కరికి తోడు మా పాయికరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వేంపాడు గ్రామ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. చివరిగా ఈ గత కొద్ది కాలంగా చూసినట్లయితే ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ గారు ఎస్పెషల్లీ ఆయన ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది అంటే మొన్న 16,000 మెగా డిఎస్సి పోస్టులు కానివ్వండి, తర్వాత కానిస్టేబుల్ పోస్టులు అని కానీ మళ్ళీ నోటిఫికేషన్, మొన్న జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది సార్? సార్, ఇది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పాడు, చేస్తున్నాడు. మాట ఇచ్చామంటే కరెక్ట్గా నిలబెడుతున్నాడు అమృత. ఇది చేతల ప్రభుత్వమే తప్ప మాటల ప్రభుత్వం కాదు. చేతలు చూపిస్తుంది, మాట చెప్పాము చేతలు చూపిస్తుంది అనమాట. ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఒకప్పుడు ఎవడెవడో అనేవాడు లోకేష్ బాబు గారు ముద్దపప్పు, ఈ పప్పు ఆ పప్పు అనేవాడు. ఈరోజు ఆయన నాయకుడికే నాయకుడు, హీరోలకే హీరో అని ప్రతి ఒక్కడు కూడా లోపల కుళ్ళుకి వెళ్ళి ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ లుంగీలు తడిసిపోతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు లోకేష్ బాబు గారిని చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరు హ్యాట్సప్ చెప్పాలన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి ప్రాజెక్టు సుమారుగా 180,000 కోట్లు సుమారుగా ఇంత మంచి ప్రాజెక్టు మా నక్కపల్లి మండలానికి రావడానికి నిజంగా ఇంత వచ్చినందుకు నిజంగా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మరియు మా అనితమ్మ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, ప్రతి ఒక్క నాయకులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి ప్రాజెక్టు మాకు చిన్నప్పటి నుంచి నాకు ఓటాకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే మొట్టమొదటిసారిగా మా పాయకిరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇదే మొట్టమొదటిసారిగా రావడం. మేము ఎప్పుడు ఇలాంటి ఏ ప్రభుత్వాలు వచ్చినా రాలేదు. బట్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇంత మంచి ప్రాజెక్టు వచ్చినందుకు మాకు నిజంగా మా ఉద్యోగాలు కానీ, అంటే మేము చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నామండి, అందరూ నిరుద్యోగులమే. ఈ ప్రాజెక్ట్ వచ్చి రావడం వల్ల ఈ గవర్నమెంట్ దయ వల్ల మా అందరికి కూడా, మా అలాంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని మేము అందరూ భావించి చాలా ఆనందంగా ఉంది. సో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక పెట్టుబడి తేవాలి, ఉద్యోగాలు కల్పించాలి, యువతకి పెద్దపీట వేయాలి అనే తరహాలో ఏమన్నా జరిగింది గత 5 ఏళ్ల పరిస్థితి? గత 5 ఏళ్లలో డబ్బులు పంచుడు తప్ప ఎక్కడ డెవలప్ అవ్వలేదండి. కనీసం డబ్బులు నివాసం చెప్తున్నాను అంటే రాజకీయాలు పక్కన పెడితే కనుక డెవలప్మెంట్ ఎక్కడా లేదు. 5 ఏళ్లలో కనీసం గ్రామ స్థాయిలో నుంచి కూడా ఎక్కడ లేదండి. ఈ మండలంలో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నా నేను, ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాలి, యువత తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్ చాలా బాగుంది. సుమారుగా 2 ఏళ్ళు అవుతుందండి. గ్రామ స్థాయిలో రోడ్లు డెవలప్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్క ఈ మన రైతు భరోసా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే చెప్పినారో అవన్నీ చేశారు, నిరూపించుకున్నారు కూడా. సో ఈ రోజున లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ యువతకి ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళు పడుతున్న తాపత్రయం, ఆ కమిట్మెంట్ చూస్తే ఏమనిపిస్తుంది సార్? నిజంగా ఎన్డీఏ కూటమి అంటే ఒక మాటలో చెప్పగలుగుతాను, ఎన్డీఏ కూటమి మళ్ళా వస్తే
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అని భావిస్తున్నాను. రైట్. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి చోట అంటే ఒక నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ అవ్వాలని ఈ వయసులో ఆయన సుమారుగా 74 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న తాపత్రయం, ఆయన వారసుడిగా లోకేష్ గారు ఈ రోజున ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఆయన మార్కు చూపిస్తూ ఆయన పనితీరు కానీ ఏం చెప్తారు? నిజంగా ఒకటండి సార్, ఒకటి ఏంటంటే 75-80 లోపల ఉన్నారు అతను. ఆ వయసుకి మనం వచ్చేసరికి కనీసం 50 సంవత్సరాలు కూడా బతుకు మనకైతే తెలియదు. కానీ నిజంగా అతనికి దేవుడిచ్చిన, మా అందరికీ రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ నియోజకవర్గానికి మాకు ఇచ్చిన మా అనితమ్మ, నిజంగా మాకు ఒక ఆడబిడ్డ, మా ఆడపిల్ల, మా అక్క, ఆవిడకి రుణపడి మా నియోజకవర్గం అంతా కూడా మా రుణపడి ఉంటాం. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత కష్టపడి రాష్ట్రం బాగుండాలి, అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రపంచంలో ఒక మన రాష్ట్రంలో మాకు పాయకరిపడ నియోజకవర్గం ఒక స్థానంలో ఉండాలని మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, నిజంగా ఆ వయసులో కూడా ఇంత కష్టపడినందుకు నిజంగా అతను నిజంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, ప్రత్యేకించి మా బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా అనితమ్మకి, ప్రత్యేకంగా అనితమ్మ గారికి ఇంత మంచి ఈ ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొచ్చినందుకు నియోజకవర్గం తరపున మేము అందరం కూడా ధన్యవాదాలు, స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. మాది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గుళ్ళిపాడు గ్రామం అండి. మాకు చాలా మారుమూల గ్రామం. ఎంతో మంది యువత చదువుకుని డిగ్రీలు చేసి బీటెక్లు చేసి చాలా మంది ఉపాధి లేక చాలా మంది ఖాళీగా తిరగడం, వ్యవసాయాలు చేసుకోవడం, అదే ఉపాధి లేక వేరే ఊళ్ళో వెళ్ళిపోయి కూలి పని కూడా చేసుకుని బతుకుతున్నారండి. మాకు ఈ నక్కపల్లి మండలంలో ఈ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చాలా శుభసూచకం అండి. మా ఎమ్మెల్యే పొంగలపూడి అనిత గారు కృషి వల్ల ఈ కంపెనీ రావడం మాకు శుభసూచకం అండి. మాకు నమ్మకం ఉందండి. మా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక కంపల్సరీ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి మాకు అందరికీ నమ్మకం ఉందండి. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా అనిత మేడం గారి మీద, లోకేష్ మీద మాకు నమ్మకం ఉందండి. గత 5 ఏళ్లలో ఏమన్నా మీరు గమనించారన్నా? కనీసం ఇట్లా ఒక పరిశ్రమ తేవాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని వాళ్ళ కమిట్మెంట్ మీరు ఎక్కడైనా గుర్తించారా? 5 సంవత్సరాల ముందు ఇలాంటి కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ మూచిపోయి జనాలు అందరూ విసుగు చెంది ఇంకా ఈ జగన్ పరిపాలనలో మనకి ఏ కంపెనీ రావడం కాదు కదా, ఉన్న కంపెనీలే మూసిపోయాయి అని చెప్పి ప్రజలందరూ నిరాశ చెంది ఈ కూటమి గవర్నమెంట్కి గెలిపించారండి. గెలిపించిన వెంటనే మా ఎమ్మెల్యే అనిత గారు డెవలప్మెంట్ అనేది లేని నియోజకవర్గాన్ని ఇప్పుడు కొరువు మండలం కింద నక్కపల్లి మండలంలో ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారండి. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా అనిత మేడం గారికి శుభాకాంక్షలు. సో ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తుంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు తేవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇట్లా అంటే వాళ్ళ కమిట్మెంట్ మీకు కనబడుతుందన్న. ఈ రోజు ఈ 2 ఏళ్లలోనే ఒక మెగా డిఎస్సి పోస్టులు నిర్వహించడం అయితే ఏంటి, లేకపోతే కానిస్టేబుల్ పోస్టులు ఏంటి, ఇప్పుడు మీకు ఇంత పెద్ద భారీ ఫ్యాక్టరీ 1,00,000 ఉద్యోగాల వరకు కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అవునండి, అది నిజమేనండి. ఈ కంపెనీ అనేది 1,50,000 కోట్లతో మన కంపెనీ స్టార్ట్ అవుతుంది స్టీల్ ప్లాంట్ లో. ఇప్పుడు ప్రెజెంటే ఒక 55,000 ఉద్యోగాలు వస్తాయండి. వస్తాయని వాళ్ళు చెప్పడమే కాదు, మాకు కూడా తెలుస్తుంది ఈ కంపెనీ వల్ల చూసి. ఈ మండలంలోనే కొరువు గ్రామాల్లో ఈ ఉపాధి కలుగుతుందని చెప్పి అందరికీ నమ్మకం కుదిరిందండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన ఈ వయసులో కూడా ఆయన కమిట్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఉద్యోగాలు తేవాలి, పిల్లలకి ఉద్యోగాలు అని చెప్పి ఆయన తిరుగుతున్న తీరు కానీ. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులోనే ఇలా తిరుగుతున్నారంటే జనాలు నమ్మలేకపోతున్నారండి. ఒక యంగ్ డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారండి. ఆయన వల్ల గెలుస్తుంది, ఆయన మీద నమ్మకంతో కూటమి గవర్నమెంట్ గెలిపించారండి ప్రజలు. అది కంపల్సరీ జరుగుతుంది, ఇంకా జరుగుతుందండి. అలాగే లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన పనితీరు, ఈ రోజున ఒక పరిశ్రమలు తేవడం కానీ, పెట్టుబడి తేవడం కానీ, మెగా డిఎస్సి నిర్వహణ కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు మొన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, మెగా జాబ్ నోటిఫికేషన్, దాని మీద మీ కామెంట్ ఏంటన్నా? లోకేష్ గారు పనితీరు చాలా బాగుందండి. 100% నెంబర్ 1 నాయకుడండి. తండ్రికి తగ్గ తనయుడండి లోకేష్. దానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. అనిత మేడం గారు కూడా లోకేష్తో కలిసి ఏ పని అయినా చేయించుకుంటున్నారండి. మన నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అనేక ఉద్యోగాలు ఇంకా వస్తాయండి కంపెనీలు అని మాకు నమ్మకం ఉందండి మేడం గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద. సంతోషమైన అంటే ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ అంటేనే తెలుసు. సో ఈ రోజున మళ్ళీ మీ నక్కపల్లి మండలంలో ఈ రేపు నిర్మించబోయే ఈ స్టీల్ ప్లాంట్ కూడా గర్వంగా. స్టీల్ ప్లాంట్ కూడా దేశంలోనే పెద్ద స్టీల్ ప్లాంట్ అండి ఇది. చాలా రాష్ట్రాలు దీనికోసం చాలా పోటీ పడ్డాయండి. ల్యాండ్స్ కూడా ఏమన్నా చూశారండి. మా మేడం గారు పోతాదన్న స్టీల్ ప్లాంట్ని మేడం గారు పట్టుదలతో మళ్ళీ తీసుకొచ్చారండి ఇది. అందువల్ల మాకు ఇది చాలా గర్వకారణం అండి. ఈ నియోజకవర్గంలో పుట్టడందుకు, మేడం గారు ఎమ్మెల్యే అయినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇలాంటి లీడర్ని ఎప్పుడూ చూడలేదండి. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేని కూడా మేము చూడలేదండి. ఇలాంటి ఎమ్మెల్యే రావడం మాకు శుభసూచకం అండి. ఆ మేడం గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారో దాన్ని మీరు రెట్టింపు చేస్తున్నారండి. ఎందుకు ఒక 10 days ముందు విలేజ్ల్లో పండగ వాతావరణం నెలకొందండి. ఎక్కడా లేని రోడ్లన్నీ నెల రోజుల్లో పూర్తి చేశారు మేడం గారు. అది ఊరికి ఉన్న మన మేడంకు ఉన్న కమిట్మెంట్. అందువల్ల మేడం గారు ధన్యవాదములు. చాలా ఆనందంగా ఉందండి మాకు.
మా పాకిరేపల్లి నియోజకవర్గం ఈ నక్కపల్లి మండలం డెవలప్ అవ్వడం మాకు చాలా గర్వకారణం. ఇక్కడ ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక వేరే ఊళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు 10,000కి 15,000కి. అదేదో వాళ్ళ స్టడీ ప్రకారం వాళ్ళు ఇక్కడే ఉంటే ఈ స్టీల్స్లో వాళ్ళకి మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడే ఉండి డ్యూటీ చేసుకుని తల్లిదండ్రుల దగ్గర ఉంటారని మేము ఆశిస్తున్నాం. గత 5 ఏళ్లలో ఏమైనా జరిగిందా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ కానీ, పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ ఏమన్నా? లేదండి, 5 సంవత్సరాలు అనేది ఏమీ జరగలేదు. జాబ్ క్యాలెండర్ అనేది ఆ 5 సంవత్సరాలు ఎప్పుడూ రిలీజ్ అవ్వలేదు. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయిన దగ్గర నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ టైం మన డిఎస్సి కూడా పోస్టులు కొట్టారు. మా నక్కపల్లి మండలంలోనే సుమారు 25 పిల్లలకి మెగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ వచ్చాయి. అలాగే మళ్ళీ ఉగాదికి కూడా మన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నాయకుడు మాకు కావాలి, మా అలాంటి యువతకి కావాలి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా ఆయన పడుతున్న కష్టం కానీ, ఉద్యోగాలు కల్పించాలి, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏదో ఒకటి తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు అవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ వయసులో కూడా 75 సంవత్సరాలు దాటి ఉన్న ఈ వయసులో కూడా ఆయన మాలా యువకుల్లాగా పరుగులు తీస్తున్నాడు. ఆయనకి హ్యాట్సాప్ చెప్తున్నాం మేము. ఈ రాష్ట్రాన్ని ముందంజలో నడిపించాలని కోరుకుంటున్నాము. లోకేష్ గారు కూడా మీరు అన్నట్టు విద్యాశాఖలో ఆయన తీసుకొస్తున్న మార్పులు కానివ్వండి, లేకపోతే పెట్టుబడుల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, ఆయన మార్క్ కనిపిస్తుంది అనుకోవచ్చా? కనిపిస్తుందండి. యువకాలంలో ప్రతిదీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందనేది ఆయన దృష్టిలో పెట్టుకున్నారో అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ప్రతిదీ నెరవేరుస్తున్నారు. ఆయనకి కూడా నా హ్యాట్సాప్. నెక్స్ట్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళకి తోడుండి ఆయన కూడా పంచాయతీ పనులన్నీ, అభివృద్ధి రోడ్లన్నీ దీన్ని శాంక్షన్ చేస్తున్నాడు. ఆయనకి ధన్యవాదాలు. ముఖ్యంగా మా పాకిరేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నందితమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టీల్స్ ఇక్కడ తీసుకురావడం, అలాంటి యువతకి మంచి ఉద్యోగాలు కల్పించడం, ఆవిడకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. గత 5 సంవత్సరాలు జగన్ పార్టీ ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇవాళ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇవాళ పాకిరేపేట నియోజకవర్గం ఇంత ఘనంగా ఇక్కడ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ వస్తుందంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతో ఆనందపడుతున్నాం. చంద్రబాబు నాయుడు ఇవాళ ఆ రైతుల్ని ఇష్టపెట్టి వాళ్ళని ఆనందం పరిచి వాళ్ళకి రైతులకి ఆ భూములకి లబ్ధి పొందిలాగా దాని తగ్గ అమౌంట్ ఇచ్చి ఇవాళ రైతులు ఎంతో ఆనందం పడి ఇక్కడ రైతులు ఏమని, ఇక్కడ ఉన్న ప్రజలు ఏమని, యూత్కి ఒక భవిష్యత్తు బాగుంటుంది, తరతరాల భవిష్యత్తు బాగుంటుందని ఎంతో ఆనందం పడుతున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా. ఇవాళ అనితమ్మ హోం మంత్రి ఎంతో కష్టపడి, నరేంద్ర మోడీ ఏమని, మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంతో కష్టపడి ఇవాళ యువతకి తరతరాలు 2 లక్షల చిల్లరలు ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నాము. ఆ ఆశ కూడా మాకు కలుగుతుందని ఎంతో సంతోషపడుతున్నామండి. సో ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న యువత అసలు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయ కూలీలా, లేకపోతే వలసపోయేవాళ్ళ? ఆ పరిస్థితి నుంచి ఇక్కడ మనకంటూ ఒక ఫ్యాక్టరీ ఏర్పడింది, ఇక్కడే మన తల్లిదండ్రులను చూసుకుంటా హాయిగా ఉండొచ్చు అనే ధైర్యం వచ్చిందా బాబాయ్? ఇక్కడ ఉన్న జాబులకి పాపం ఎంతో ఇబ్బంది పడి, డిగ్రీలు చదివిన వాళ్ళని, ఇంటర్లు చదివిన వాళ్ళని వలసపోయి ఎంతో బాధపడేవారు. ఈ ఫ్యాక్టరీ వస్తుంది కాబట్టి ఎంతో ఆనందం పడి ఇవాళ మా అనితమ్మ ఎంతో కష్టపడి, అనితమ్మ మనకి ఇది ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది అనే ఆశతో, ఎంతో కృషితో, ఎంతో ఆనందం పడతా ఇక్కడ ఫ్యాక్టరీ రావడంలో మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రజలు ఎంతో భవిష్యత్తుగా పడుతాము. మన భూమిని ఇచ్చినా కానీ మనకు ఒక ధైర్యంగా, మనకు భవిష్యత్తు, తరతరాల భవిష్యత్తు పిల్లలందరూ కూడా బతుకుతారని ఎంతో ఆనందంగా మేమందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నాం. మీరు అనుకున్నారా బాబాయ్ అసలు ఇంత పెద్ద ఫ్యాక్టరీ అంటే? వైజాగ్ అనగానే గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉంది, అట్లాంటి తరహాలో మళ్ళీ మనకి ఇక్కడ మనకి దగ్గరలో ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుద్ది అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆ వేళ అప్పుడు గాజువాకలో స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పుడు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధాలు చేసినా 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది. 8 నెలల్లో ఇవాళ అనితమ్మ చంద్రబాబు నాయుడు అని, పవన్ కళ్యాణ్ తోటని, నరేంద్ర మోడీతో అని వాళ్ళని స్పందించి వాళ్ళని ఇష్టపెట్టి ఇక్కడికి తెచ్చిందంటే అనిత మేడం మేము ఎంతో ఆనందపడుతున్నాం. 8 నెలల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంగా ఉన్నారు. స్థానికవాసిగా నువ్వైతే చాలా సంతోషంగా ఉన్నావు అంటే పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీ, నీకు అయితే ఆనందంగా ఉందా బాబాయ్? ఆనందంగానే ఉంది. ప్రజలు అందరికీ, నాకు ప్రజలు కూడా ఇక్కడ ఉన్న నిజవర్గం అందరూ కూడా ఎంతో ఆనందం పడుతున్నారు. మాది నక్కపల్లి మండలం, మాది వేంపాడు గ్రామం. అయితే మా ఇప్పటి వరకు కూడా మా గ్రామం సంబంధించి ఇక్కడ ఇంత ఫ్యాక్టరీ వస్తుందంటే మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ప్రతి పిల్లలు కూడా వచ్చే టైం చూస్తుంటే భవిష్యత్తు అన్నది మన ఫ్యూచర్ మనకే కాపాడుతుంది. మన పిల్లలు ఎప్పుడూ కూడా రానున్న టైంలో ఎప్పుడూ కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా ఉండి, పిల్లలు ఎక్కడికి పంపించినా సరే తల్లిదండ్రులు ఒక
దిక్కున పిల్లలు దిక్కున ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చే సంవత్సరానికి కానీ ఒక 5 సంవత్సరాలు అవని సరే మన పిల్లలకు ఒక భవిష్యత్తు నిలబడుతున్నారంటే మన పాకరపేట నియోజకవర్గంలో మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారే మనకి ఇది కంపెనీ రావడం అన్నది మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అసలు ఇక్కడ ఏం చేస్తారు యువత? ఇక్కడ ప్రధానంగా అంటే వ్యవసాయ కూలీలా, లేకపోతే వలసపోయి వేరే చోట ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి? ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద పరిశ్రమ వస్తుందని మీరు ఏమైనా గెస్ చేశారు? అసలు మేమైతే ఇప్పటి వరకు గెస్ట్ చేయలేదు సార్. ప్రతి పిల్లలు కూడా ఎక్కడ ఈ చుట్టుపక్కల ఉండడం, ఎక్కడో హైదరాబాద్లో అంట, ఎక్కడో విజయవాడ అంట చిన్న చిన్న కూలి పనులకు వెళ్ళి అక్కడ బతికేవారండి. కానీ ఇప్పుడు మాత్రం మా పిల్లలకి ఒక భవిష్యత్తు అనేది కల్పిస్తున్నారు. ప్రతి పిల్లలు కూడా చదువుకొని నిరుద్యోగంగా ఉండి వ్యవసాయం పని చేసుకునేవారు, ఏ గేదెల్లో మేకల్లో మేపేవారు. కానీ మా పిల్లలు డిగ్రీ చదివారంటే ప్రతి పిల్లడికి కూడా ఒక జాబ్ రప్పిస్తున్నారంటే మన హోమ్ మినిస్టర్ గారు అంటే అనిత మేడం గారికి మాత్రం మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి. అంటే దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలం నుంచి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లాంటిది ఏదైనా చెయ్యాలి, పిల్లలకు ఉద్యోగాలు తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఎప్పుడైనా కనపడిందమ్మా అట్లాంటిది ఏమన్నా? అటువంటిది ఎప్పుడు లేదండి. అంటే పథకాలు ప్రతి ఒక్కరు ఇచ్చేవారు, కానీ మా పిల్లల భవిష్యత్తు అనేది ఎక్కడ ఆలోచించలేదండి. పథకాలు ప్రతి ఒక్కరికి పంచుతారు, వచ్చే పథకాలు వస్తాయి, పోయే పథకాలు వస్తాయి, అది వేరండి. కానీ మా పిల్లలకు భవిష్యత్తు కావాలి అంటే మన ఇప్పుడు ఈ కంపెనీ రావడం వల్ల దీనికోసం ఎంత పోరాటం చేశారు మన హోమ్ మినిస్టర్ అవని, సీఎం గారు అవని, మోడీ గారు అవని. కానీ ఈరోజు ఇంత ఇలా ఘనంగా చేస్తున్నారంటే రేపు రానున్న కాలానికి ఇంకా కూడా మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని మేమైతే గర్వంగా. స్టీల్ ప్లాంట్ అంటే ఇప్పటి వరకు విశాఖ, గాజువాక అని మాత్రం అనుకుంటాం. ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ అంతకంటే భారీ పెట్టుబడితో ఈ రోజున మీ గ్రామానికి దగ్గరలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పడడం, దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వాళ్ళ కృషి ఎలా అనిపిస్తుందమ్మా? వాళ్ళ కష్టం అయితే మేము చెప్పలేమండి. ఎందుకంటే ఈ రోజు ఎక్కడో వైజాగ్లోని, ఎక్కడో గాజువాకలో మేము స్టీల్ ప్లాంట్ ఉందంటే మాకు తెలుసు, కానీ మా పిల్లలకు తెలియదు. కానీ ఇప్పుడు మా పక్కకే వచ్చి మా విలేజ్లోనే ఈ రోజు ఇంత పెద్ద భారీ స్థాయిలో కంపెనీ వస్తుందంటే మా పిల్లలకు కూడా మేము చదివించిన చదువుకి ఒక విలువ ఉంటుంది, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంటుంది అనేది అయితే మాత్రం మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. సంతోషమేనమ్మా. అంటే ఒక పక్క లోకేష్ గారు యువనాయకుడిగా ఆయన పనితీరు కానీ, ఉద్యోగాలు తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఆయన కమిట్మెంట్ చూస్తే ఏమనిపిస్తుంది? ఒక కూటమి ప్రభుత్వం అయితే మాత్రం మన సీఎం గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని, నారా లోకేష్ గారు అని, మన నరేంద్ర మోడీ గారు కానీ ఈ రోజు ఇంత కృషి చేసి మా చుట్టుపక్కల ఉన్న కంపెనీ వస్తుందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.